ఇక తాజా పరిణామాలపై తమిళంలో మాట్లాడేందుకు అన్నా డిఎంకే అధికార ప్రతినిధి సరస్వతి రెడ్డిగా ఉన్నారు. మా ప్రతినిధి దినకర్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. అన్నా డిఎంకే పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయా? అసలు చిన్నమ్మ సీఎం పీఠం ఎప్పుడు ఎక్కుతుంది? సీఎంగా ప్రమాణ స్వీకారం శ్రీమతి శశికళ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తుంది? అలాగే అన్నా డిఎంకే పార్టీలో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అన్నా డిఎంకే పార్టీ పొలిటీషియన్ అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సరస్వతి మనతో ఉన్నారు. సరస్వతి గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, జరుగుతుందంతా చూస్తుంటే ఓ పన్నీర్సెల్వం మొత్తం శశికళ చేసినటువంటి పనుల మూలంగా పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్తున్నారు. మీరేమంటారు? ఏం ఇబ్బంది లేదండి. నిజమైన ఏడీఎంకే క్యాడర్స్ ఇక్కడే ఉన్నాం. ఎవరు మా అమ్మ క్యాడర్స్, మా పురుషుల ఎంజీఆర్ క్యాడర్స్ ఇక్కడే ఉంటాం. ఎవరు ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. డెఫినెట్గా మా హానరబుల్ చిన్నమ్మ గారు సీఎంగా వస్తారు. ఈ సీఎంగా వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏమైనా చేశారో ఆ అన్ని స్కీమ్స్ మా చిన్నమ్మ గారు జనాలకు తీసుకెళ్తారు. దిస్ ఇస్ బీ ఎ సక్సెస్ఫుల్ అమ్మాస్ గవర్నమెంట్ అండి, దాంట్లో ఏం కన్ఫ్యూషన్ లేదు. ఎమ్మెల్యేల మద్దతు లేదు, నాకే ఉంది. ఎమ్మెల్యేలు దాదాపు 70 మంది వరకు ఎమ్మెల్యేలు నాతోనే ఉన్నారని చెప్పి కూడా ఓ పన్నీర్సెల్వం చెప్తున్నారు. ఆయన కాసేపట్లో బాంబేకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఏం చేయబోతారు? ఇప్పుడు మీటింగ్లో 131 పైన ఎమ్మెల్యేస్ ఇక్కడే వచ్చారు కదా. నేను చెప్తున్నాను కదా, అమ్మ రియల్గా అమ్మని లవ్ చేసేవాళ్ళు, అమ్మ మా దైవం అనేవాళ్ళు ఇక్కడే ఉంటామండి. మేము ఎక్కడికి వెళ్తాం? కొంతమందికి ఈ పార్టీని స్ప్లిట్ చేయాలి, ఏడీఎంకే పార్టీని స్ప్లిట్ చేయాలి, ఏడీఎంకే గవర్నమెంట్ డిస్టర్బ్ చేయాలి, దానివల్ల ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా అది జరగదండి, డెఫినెట్గా జరగదు. డిఎంకే హస్తము బీజేపీ హస్తం ఉందని మీరు ఏమనుకుంటున్నారు? ఉండొచ్చండి, ఎందుకంటే మాకేం డౌట్ అంటే డిఎంకే లాస్ట్ అసెంబ్లీలో అపోజిషన్ డిఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ గారు ఒక మాట చెప్తారు. ఇంతవరకు ఏడీఎంకే హిస్టరీలో అలాంటి సంభవం జరగలేదు. ఏం చెప్పారంటే, ఓ పన్నీర్సెల్వంకి కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము. ఓ పన్నీర్సెల్వం ఎవరు? డిఎంకే ఎమ్మెల్యే. ఏడీఎంకే డిఎంకే అనేది జస్ట్ ఆపోజిట్ పార్టీ అండి. ఎప్పుడైనా ఏ హిస్టరీలో అయినా డిఎంకే సపోర్టెడ్ ఏడీఎంకే ఆర్ ఏడీఎంకే సపోర్టెడ్ డిఎంకే. ఏడీఎంకే స్టార్టెడ్ ఆపోజిట్ టు డిఎంకే. దే ఆర్ అవర్ ఎనిమీస్. అలా ఉన్నప్పటికీ ఆ డిఎంకే ఎమ్మెల్యే చెప్తున్నారు ఈ విల్ సపోర్ట్ ఓ పన్నీర్సెల్వం. అప్పుడే తెలుస్తుంది సమ్ పాలిటిక్స్ ఇస్ గోయింగ్ ఆన్. స్టాలిన్ కూడా శశికళ పైన దాడి చేయడం జరిగింది, అలాంటిది ఏది జరగలేదు, అసలు ఇదంతా రబ్బిష్, చాలా రబ్బిష్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అయితే వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తున్నటువంటి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు శశికళ పైన కూడా స్టాలిన్ ఆరోపణలు చేశారు, ఇవంతా రబ్బిష్ గా ఉన్నాయని చెప్పి. ఏమమ్మా అదే ఒకటండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, డిఎంకే అలాగే మాట్లాడతారండి, అదన్నీ తెలుసు. ఇప్పుడు డిఎంకే ఆల్సో వాంట్ టు స్ప్లిట్ అవర్ పార్టీ అండ్ సమ్ పీపుల్ ఆల్సో వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మా క్యాడర్స్ ఇక్కడే ఉంటాము. మా క్యాడర్స్, ఇది క్యాడర్స్ పార్టీ అండి, ఇది క్యాడర్స్ పార్టీ. ఆ క్యాడర్ సపోర్ట్ ఎప్పుడు చిన్నమ్మకి ఉంటుంది. డెఫినెట్ గా చిన్నమ్మ గారు తొందరగా సీఎం అవుతారు. సక్సెస్ఫుల్ గా ఈ గవర్నమెంట్ జరుగుతుందండి. థ్యాంక్ యూ. అది అఫీషియల్ గా వాళ్ళు చెప్పాలండి. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ గవర్నర్ అండి. థ్యాంక్ యూ. సో త్వరలోనే మొత్తం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి మేము రంగం సిద్ధం చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. గవర్నర్ని కూడా కలిసే అవకాశంపై మొత్తం అంతా ఒక చర్చ జరుగుతుందని చెప్పి కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సరస్వతి చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో దినకర్ ఎన్టీవీ.